ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోకి వెళ్దామండి. అందరూ కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇంచక్కడి సమయానికి సందర్భాన్ని మాకు దయచేసిన వందనాలు తండ్రి. ఈ అమూల్యమైన సమయంలో విశ్వాసమందలి నిజమైన విశ్వాసమును మేము కలిగి ఉన్నామా, లేక నకిలీ విశ్వాసమును మేము కలిగి ఉన్నామా? నీ మాటల చేత మమ్మల్ని మేము పరీక్షించుండగా మేము పడుతున్న ఈ ప్రయాస వ్యర్థము కాకుండానట్లు మా బ్రతుకులు సరిదిద్దుకునగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. జరుగుతున్న ఈ ఆరాధన క్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము. ఆది నుంచి అంతం వరకు విజయోత్సవంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, కూర్చుని మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక చిన్న ప్రాథమిక విషయాన్ని ఈ అంత్యకాలంలో దేవుడు మనకి గుర్తు చేస్తూ ప్రమాదపు బారి నుంచి ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తున్న ఒక గొప్ప విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం అయితే మనం చేద్దామండి. ఈరోజు మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే, అనేక సార్లు బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇది ఏ కాలము అంటే అంత్యకాలంలో మనము, కడవరి కాలంలో మనం ఉన్నాము, చివరి కాలంలో మనం ఉన్నాము. ఇప్పటి ప్రపంచంలో మనం ఆలోచించగలిగితే దేనికి మరి గ్యారంటీ అనేది ప్రపంచంలో దేనికి కూడా ఒక ఆరోగ్యానికి లేదు. మనిషి సంపాదిస్తున్న ఒక ధనానికి గ్యారంటీ అనేది లేదు. మరి ముఖ్యంగా మనం నివసిస్తున్న ఈ భూమి ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ కూడా. మానవులు పాడైపోయారు, ప్రకృతి పాడైపోయింది, కాలం అనేది ఎక్కడికి వచ్చేసిందంటే శిథిలా వ్యవస్థకు అనేది. ఒక బిల్డింగ్ కట్టే ముందు ఒక ఇంజనీర్ చెబుతూ ఉంటాడు, ఇది ఇన్ని సంవత్సరాలు నిలబడుతుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత గోడలు బీటలు బారుతూ ఉంటాయి, ఈ ఇల్లు మరి బలహీనంగా మారిపోతూ ఉంటుంది, జాగ్రత్త సమయంలో. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల వరకు అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను, కానీ ఇన్ని సంవత్సరాలు దాటిపోయిన తర్వాత దానికి నేను గ్యారంటీ కూడా ఇవ్వలేను. ఈరోజు ప్రపంచ పరిస్థితి కూడా మనం ఆలోచించగలిగితే ఎలా ఉంది అంటే, బైబిల్లో ఒక భక్తుడు అంటున్నాడు, మానవ జీవితాలు ఎలా మారిపోయాయంటే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారుగా మనము, ఇంతలోనే కనబడి ఇంతలోనే మాట్లాడి మనతో ఉన్న వ్యక్తి రేపటి దినాన్న కనిపించకుండా ఒక పొయ్యి మీద, ఒక గిన్నె మీద, ఒక పాత్ర మీద ఉండే ఒక ఆవిరి ఎలాగైతే తీసిన వెంటనే మాయమైపోతుందో, మనిషి బ్రతుకు కూడా ఎలా ఉందంటే ఇంతలో కనబడుతున్నాడంట, అంతలో మాయమైపోతూ. బైబిల్ కాలంలోనే చాలా బాగుండేదండి. అప్పట్లో మన దినాలు నీడవలే ఉండేవంట. నీడైనా ఉదయాన్నే వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది, కానీ ఆవిరికి అంత డ్యూరేషన్, ఆవిరికి అంత జీవిత కాలం అనేది కొద్ది క్షణాల కోసము మరి ఎంతో కష్టపడి మనం తీసిన ఆవిరి వెనువెంటనే మాయమైపోతుంది కదా. మానవ జీవితాలు కూడా ఈరోజు ఎలా ఉన్నాయంటే క్షణిక కాలంలోనే మనిషి వెళ్ళిపోతూ, చూస్తూ ఉండగానే గంటలు గడిచిపోతున్నాయి, రోజులు వెళ్ళిపోతున్నాయి, వారాలు మారిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. మనుషులు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతున్నారు. ముసలి వాళ్ళకి ఒకప్పుడు చావు వస్తుంది, కాటికి కాళ్ళు చాపుకుని కూర్చున్నారనే రోజు నుంచి ఏ వయసుతో సంబంధం లేదు, ఎలాంటి వారితో సంబంధం లేదు, క్షణిక కాలంలో రెప్పపాటు క్షణంలో ఆవిరి మాయమైనట్టుగా మనుషులు మాయమైపోతూ, ఇలాంటి కాలంలో గనక ఒకవేళ ప్రభు ఈరోజు ప్రపంచంలోనికి వస్తే, ఒకవేళ ఆయన రాకడంటూ ఇలాంటి సమయంలో జరిగితే మన నుంచి ఆయన ఆశించేదేమిటి? ఎప్పుడైనా ఆలోచించారా?
మనం సంపాదించినదంతా ఎవరు ఎంత సంపాదించారో లెక్క చూడ్డానికి వస్తున్నానని ప్రభు ఎక్కడా బైబిల్ గ్రంథంలో రాయించలేదు. కానీ ఆయన తిరిగి వచ్చినప్పుడంటే ఈ లోకంలో కొంతమందిని మాత్రం తనతో పాటు మేఘాల మీద తీసుకువెళ్తాడంట. ఎవరు వారు అని బైబిల్ అడిగితే బైబిల్ చెబుతుంది కడవరి దినాలలో కూడా ప్రభువుకు కావలసిన వారు ఎవరంటే సరైన విశ్వాసము కలిగిన వారు. విశ్వాసం అంటే సరిపోతుంది కదండి, సరైన విశ్వాసం అని ఎందుకంటున్నామంటే లోకంలో సరికాని విశ్వాసాలు కూడా అనేకమైనవి. లోకంలో నిజమైన విశ్వాసము కాకుండా నకిలీ విశ్వాసాలు కూడా ప్రపంచంలోకి వచ్చేసాయి. దేవుడు చెప్పిన మాటలు కాకుండా లోకంలో తిరుగుతున్న మాటలు ఆలోచిస్తే బైబిల్లో ఉన్న వాటికి లోకంలో జరుగుతున్న వాటికి చాలా దూరం అనేది. దేవుడు పరలోకానికి వెళ్ళండి ఇవి చెయ్యండి 66 గ్రంథాలు దేవుడు మనకిస్తే మనకి ఇవి సరిపోక మనం ఏం చేసుకున్నాడు, దేవుడు చెప్పని వాటిని కూడా దేవుడు చెప్పాడనుకుని ఈరోజు మన బ్రతుకులో కలిపేసుకుని దేవుడు రాయించని వాటిని కూడా ఇది దేవుడు మన కోసం రాయించాడనుకుని జ్ఞానము లేని వారుగా లోకస్తులు కదండి క్రైస్తవులే బ్రతుకుతూ. ఇది నేను చెబుతున్న మాట కాదు, బైబిల్లోని ఒక చిన్న మాటను చూపించి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. చూడైతే హోషేయ గ్రంథానికి మనం వెళ్దామండి. చూడైతే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. చదవగలిగితే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏమంటున్నాడు అంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. ప్రజలు ఎలా ఉన్నారంటే ఇక్కడ చెబుతున్నారు, ప్రజల్లో ఎవ్వరికి కూడా జ్ఞానం అనేది ఏదో ఒక వ్యక్తి చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తి మాటల్ని గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడంటే నా ప్రజలకి ఏమీ లేదంటే జ్ఞానము. ఇదే మాటను పాత నిబంధనలో మరొక గ్రంథంలో మరొకలా రాయిస్తే ఏమంటూ ఉంటాడంటే, ఒక గాడిదకు తన సొంతవాని దొడ్డి తెలుసంట, ఒక మరి ఎద్దుకు తన పెంచే వ్యక్తి ఎవరో తెలుసంట, కానీ నా ప్రజలైన ఇశ్రాయేలుకి ఏమీ లేదంటే తెలివనేది. ఒక కూరగాయల మార్కెట్కి వెళ్తేనే అతను ఇచ్చేవి మనం తీసుకోమని మనం ఏం చేస్తామో తెలుసా, శ్రేష్టమైనవన్నీ ఏరుకుని తీసుకుంటూ ఉంటాం కదా. ఒక బంగారు షాపుకు వెళ్ళినప్పుడు వాడు చూపించినవి కాదండి మనకిష్టమైనవి మనం తీసుకుంటూ ఉంటాం. ఒక బట్టల షాపుకు వెళ్ళినా అంతే. అలాంటిది మనం చేస్తున్న ఈ భక్తి జీవితంలో మనం చేసే ఈ భక్తి మార్గాలన్నీ ఎవరో ఒక వ్యక్తి చెబితే గుడ్డిగా ఫాలో అవుతున్నాం, కానీ నిజంగా అవి పరలోకానికి తీసుకువెళ్తాయా? లోకంలో ఎలాంటి ఆచారాలు ఉన్నాయో దేవుళ్ళలో కూడా అలాంటి ఆచారాలు వచ్చేసాయి. ఈరోజు సమాజంలో చూడగలిగితే ఒక వ్యక్తితో అంటున్నాడు ఏమనంటే, నువ్వు పరీక్ష పాస్ అవ్వాలి అంటే 7 శుక్రవారాలు ఉపవాసం ఉండాలని చెబుతున్నాడు ఒక వ్యక్తి. నిజానికి ఆ మాట బైబిల్లో ఎక్కడా కూడా దేవుడు రాయించి, ఆ వ్యక్తి తెలియక దాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. ఆ వ్యక్తికి ఏమీ లేదంటే జ్ఞానము. మరి జ్ఞానం ఎలా వస్తుందో తెలుసా, అక్కడ కింద చెబుతున్నాడు, నా ప్రజలు నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదువుంటే నేనేం చెబుతున్నానో వాళ్ళకి బాగా అర్థమయ్యి, నేనేం చెబుతున్నానో వారికి బాగా అర్థం కావాలంటే నేను రాసిన దాన్ని చదవాలి. కానీ రాసిన దాన్ని చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, వినేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ చదివే వాళ్ళు చాలా తక్కువ మంది. అంతేనా కదా అండి? ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నోట్ రాయించుకుంటున్నప్పుడు మీరు ఏది పడితే అది రాసేయండి అని చెప్పి మనము కేర్లెస్గా నిర్లక్ష్యంగా కూర్చుంటామండి. రాసిన ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అతను ఏం రాస్తున్నాడు, ఎలా రాస్తున్నాడు, ఆ రాసిన దాన్ని 10కి 10 సార్లు చదువుకున్న తర్వాతే మనం బయటకు వస్తామండి. అలాంటిది దేవుడు రాయించిన ఈ గ్రంథాన్ని ఒకసారి కూడా పూర్తిగా చదవని క్రైస్తవులు ఎంతోమంది.
ఈరోజు మనకి యేసుక్రీస్తు వారు తెలుసు, కానీ విచిత్రం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల పూర్తి పేర్లు కూడా తెలియని క్రైస్తవులు బైబిల్లో ఎంతోమంది, ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది మనకు కనబడుతూ బైబిల్లో యేసు, అబ్రహాము, దావీదు లాంటి మెయిన్ క్యారెక్టర్స్ తప్పితే బైబిల్లో పూర్తి అవగాహన లేని క్రైస్తవులు ఎంతోమంది. చెప్పేవాడు చెప్పడానికి అలవాటు పడిపోయాడు, వినేవాడు వినడానికి అలవాటు పడిపోయాడు. ఆ చెప్పేవాడు నిజం చెబుతున్నాడు, అబద్ధం చెబుతున్నాడు, గుర్తించలేని క్రైస్తవులుగా ప్రపంచంలో చాలామంది. అక్కడ పరీక్షించుకోవటం లేదు. ఈ లోపలికి వచ్చిన మాటలు ఏం చేసేసాయంటే ఈరోజు ప్రపంచంలో దేవుడు చెప్పని సిద్ధాంతాలను తీసుకుని వచ్చేసాయి. అంతేనా కదా అండి? దేవుడు ఎక్కడైనా నాకు పలానా చోట ఒక గుడి కట్టండి అని ఎక్కడైనా దేవుడు చెప్పాడా? లేక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చేస్తున్నట్టుగా నాకు ఒక రోజు పండగ చేయండి అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? లేక పలానా చోటికి రండి, నాకు మీ యొక్క తల మీద వెంట్రుకలు కావాలని దేవుడు బైబిల్ ఎక్కడైనా చెప్పాడా? మనుషులు పాటిస్తున్న ఆచారాలను దేవుడు చెప్పాడనుకుని కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఒక్కొక్క చోటికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మోసపోతున్న క్రైస్తవులు కూడా ఎంతోమంది. దేవుడు అంటున్నాడు బైబిల్లో, నేను ఏది అడగలేదు, మీ హృదయం కావాలి, నేను ఏది అడగలేదు, మీరు నా మీద పూర్తిగా నమ్మకం ఉంచాలని చెబితే ఈ రెండూ తప్పితే సమస్తాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ పౌలు గారు అంటున్నారు, హృదయంలో ప్రేమ లేకుండా నేను ఎన్ని చేసినా సరే ఏమంటున్నాడంటే వ్యర్థము. దేవుడి మీద విశ్వాసం లేదండి, దేవుడు అంటే నమ్మకం లేదండి, దేవుడు ఇవ్వమన్న హృదయాన్ని ఇవ్వలేదు, ఇవ్వకుండా దేవా నా శరీరం కావాలన్నా ఇచ్చేస్తాను, నా ఆస్తి కావాలన్నా ఇచ్చేస్తాను. పౌలు గారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడంట, కాల్చబడుటకు నా శరీరాన్నైనా నేను. ఎందుకయ్యా కాల్చబడ్డాను? నీ శరీరం ఎందుకు? ఆయన కావాల్సిన నీ శరీరం కాదేం కావాలంటే నీ మనసు కావాలి, నువ్వు పరిపూర్ణంగా ఆయన మీద నమ్మకం ఉంచడము. అందుకే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఒక డౌట్ అడుగుతున్నారు, ఏంటంటే నేను మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా? యేసు వెనకాల వేల మంది నిలిచారండి, కానీ ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు ఎంతమంది అని బైబిల్ని అడిగితే కేవలం 11 మందికి మాత్రమే ఆయన మీద విశ్వాసం ఉందంట. మరి మిగతా వాళ్ళందరూ ఆయన వెనకాల వెళ్తున్నారు కదండి. అంటే ఎందుకు వెళ్తున్నారో తెలుసా? కొంతమంది తినడానికి వెళ్తున్నారు, కొంతమంది స్వస్థతలు చేస్తాడని వెళ్తున్నారు, మరికొంతమంది ఆయన ఏదో ఇస్తాడని వెళ్తున్నారు. నిజమైన విశ్వాసం ఉన్న ఆ 11 మంది శిష్యులను కూడా యేసు అడుగుతున్నాడంట, నా గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఒకడంటున్నాడంట, నువ్వు ఏలియావయ్యా, ఏలియా అంతటి రోషము కలిగిన వాడు అంటున్నాడు. మరొకడు అంటున్నాడంట, నువ్వు బాప్తీసునిచ్చి యోహాను అంటున్నాడంట. పేతురు ఒక్కడు మాత్రమే అంటున్నాడంటే నువ్వు నిజమైన దేవుని కుమారుడవు. అంటే ఆ 11 మందిలో కూడా వాళ్ళు యేసు వెనకాల పూర్తి నమ్మకంతో వెళ్తున్నారు, కానీ యేసుని ఏ పాయింట్ మీద నమ్మాలో వారికి కూడా. ఒక తల్లి ఒక పుట్టిన కుమారుడికి ఈయనే నాన్న అని చెప్పగానే నమ్మడానికి కొన్ని రోజుల సమయాన్ని తీసుకుని తండ్రిలా అతను బిహేవ్ చేస్తేనే ఒక కుమారుడు నమ్ముతాడండి. అంతేనా కదా? ఒక డాక్టర్ని ఒక వ్యక్తిని నమ్మాలి అంటే ఆ వ్యక్తి తెల్లని వస్త్రాలు ధరించుకొని మెడలో స్టెటోస్కోప్ వేసుకోవాలి, అప్పుడే డాక్టర్ని నమ్ముతాం కదా. ఈరోజు యేసును నువ్వు నమ్మాలి అంటే బైబిల్ చెబుతుంది ఆయన ఎవరంటే నిజమైన దేవుడు కుమారుడు. మరి ఆ పాయింట్ మీద నమ్ముతున్నామా? యేసుని రకరకాల కారణాల చేత నమ్ముతూ ఉన్నామా? పరీక్షలు పాస్ అవ్వాలని ఒకడు, ఉద్యోగం రావాలని ఒకడు, కడుపు నొప్పి పోవాలని ఒకడు, ఆస్తులు రావాలని ఒకడు. అంతేనా కదండి? ఇలాంటి కారణాలకి కదా ప్రభువుని నమ్ముకుని లోకంలో తిరుగుతున్న వాళ్ళు అనేక మంది లేరా? ఇలా ఆస్తుల కోసము, కడుపు నొప్పుల కోసము, లేక పెళ్లి కోసము క్రీస్తుని నమ్ముకున్న వాడికి క్రీస్తు సరిగ్గా అర్థము. వీళ్ళెవరంటే మన భాషలో చెప్పాలంటే అవసరానికి వాడుకునే మూర్ఖులండి. ఈరోజు ప్రపంచంలో చాలామంది క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారంటే అవసరానికి. నిజానికి క్రీస్తుని నమ్ముకోవడానికి ఈ భౌతిక అవసరాలు కాదండి. క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? నిన్ను రక్షించి నిన్ను మరొక లోకానికి చేర్చగలిగిన వాడు ఆయన మాత్రమే ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో అంతకన్నా గొప్ప విశ్వాసము ఏది కూడా. అందుకే నేను చెబుతాను, ప్రపంచంలో విశ్వాసం ఈరోజు ఏమైపోయిందంటే కలుషితము.
కలుషితమైపోయింది. భౌతిక అవసరాలకి, భౌతిక కోరికలకి, లేకపోతే లోకంలో దేవుడు ఏదో చేస్తాడని చెప్పి దేవుడి వైపు వస్తూ ఉంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే విశ్వాసం అంటే మన అవసరాలు కదా, అంతకు మించిన విశ్వాసాన్ని దేవుడు బైబిల్లో పరిచయం చేస్తూ కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దామండి. అసలు విశ్వాసం అంటే ఏమిటి, లోకంలో జరుగుతున్న విశ్వాసం ఏమిటి, బైబిల్లో దేవుడు నేర్పించిన విశ్వాసం అంటే ఏమిటి. మొట్టమొదటి విషయానికి ఈరోజైతే ఒక 4 విషయాలు మీతో మాట్లాడతాను. విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాసం లోకంలో ఎలా కలుషితమైంది, నిజమైన దేవుడు చెప్పే విశ్వాసం ఏమిటి, ఒక 4 విషయాలు ఈరోజు మీతో మాట్లాడతాను. అందులో మొట్టమొదటి విషయానికి మనం వెళ్ళగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకునే ప్రయత్నం అయితే మనం చేద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందామండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. చాలామంది ఇప్పటి వరకు మనకు నేర్పించింది ఏంటంటే ఎంత గొప్పగా అరిస్తే అంత గొప్పగా దేవుని స్తుతించడం అని చాలామంది నేర్పించారు. అందుకే గొంతులు మరి పిగిలిపోయేలా చాలామంది అరుస్తూ ఉంటారు. ప్రభువా స్తుతించండి స్తుతించండి అని చాలామంది అరుస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడంట ప్రభువా అని పిలిచేవాడికి ఏం రాదంట, పరలోకము. మరి ఈరోజు పిలుస్తున్నారు కదా, 20 మంది ఉన్న చోట గోలే జరుగుతుంది, 200 మంది ఉన్న ఒక ఆడిటోరియంలోనూ గోలే జరుగుతుంది, 2000 మంది కూర్చున్న ఒక బహిరంగ సభలో కూడా ఏం జరుగుతుందంటే గోలే. చాలా చోట్ల మనం చూడైతే లెంట్ డేస్ వచ్చిన తర్వాత కూడా మరి క్రిస్మస్ సమయాల్లో కానీ చాలామంది చర్చిలు ఉన్న చోట సరిగ్గా నిద్ర ఉండదు. ఎందుకంటే గోల, మనుషులు పడుకునే సమయాల్లో, మనుషులు ప్రశాంతంగా ఉండవలసిన సమయాల్లో గోల, అరుపులు, ఏదో గట్టిగా అరిస్తే దేవుడికి వినపడదన్నట్టు, దేవుడికి ఏదో చెవుడన్నట్టు ఎంత గట్టిగా అరిస్తే దేవుడు అంత బాగా వింటాడేమో, నాకు అన్ని మార్కులు వేస్తాడేమో అనుకుంటారు. కానీ బైబిల్లో దేవుడు అంటున్నాడంట అసలు ప్రభువా అని పిలిచేవాడికి ఏం రాదంటే పరలోకము. ఇది తెలియక చాలామంది ఇప్పటి వరకే గొంతులు పోయేలా అరిచారు. ఇది తెలియక చాలామంది ఇప్పటికీ అరుస్తూనే ఉన్నారు. అనేక మందికి ఏం చెబుతున్నారో తెలుసా, మీరు కూడా అరవండి. అంతేనా కదా అండి, వాడు అరవడం మొదలు పెడతాడు, అది 10 మందికి ఏమనుకుంటారంటే అతనికి పరిశుద్ధాత్మ వచ్చిందేమో అంత గొప్పగా అరుస్తున్నాడు, నేను కూడా అరిస్తే నాకేదో వస్తుంది అనుకుంటున్నాడు. కానీ నీకు ఏదైనా రావచ్చు, కానీ నీకు ఏం రాదంటే పరలోకము. అరిస్తేనే గొప్ప అనుకుంటే, అరిస్తేనే అది దేవుని స్తుతించడం అనుకుంటే, పాత నిబంధనలో మనకన్నా గొప్పగా అరిచిన ఇశ్రాయేలీయులు ఎంతోమంది, వాళ్ళ మళ్ళాగా 1000 మంది కాదండి, లక్షల మంది కాదండి, కొన్ని కోట్ల మంది శనివారం గ్యాదర్ అయ్యేవారంట. వారు అరిస్తే దేశం అరిచినట్టుండేదంట. అలా అరిచిన వాళ్ళకే ఏం రాలేదంటే పరలోకము. ఈరోజు దేవుని కోసం ఏదో మాట్లాడితే విశ్వాసం అనుకుంటున్నావు, అరిస్తే నువ్వు విశ్వాసం అనుకుంటున్నావు. అరిచిన చోట గోల, సాతాను ఉంటాడు తప్పితే అక్కడ ఏముండదంటే విశ్వాసము. ఈరోజు చాలా క్రైస్తవ సంఘాలను మనం ఆలోచించగలిగితే విశ్వాసాన్ని దేంతో చూపిందాం అనుకుంటారంటే అరుపులతో, మాటలతో చూపిందాం అనుకుంటారు. కానీ విశ్వాసం అనేది మాటలతో చూపించే ఒక కార్యం అయితే, ప్రేమను మాటల్లో చూపించవచ్చు, కోపాన్ని మాటల్లో చూపించవచ్చు, బాధను మాటల్లో చూపించవచ్చు. విశ్వాసాన్ని దేంతో చూపించలేమంటే మాటలతో. అది ఎక్కడ ఉండాలంటే క్రియలలో ఉండాలండి. ఈరోజు విశ్వాసం అంటే మాటలు అనుకుని చాలామంది స్టేజ్లు ఎక్కి మాట్లాడేస్తున్నారు దేవుని కోసం, నేను ఇది చేస్తాను అది చేస్తానని, ఇది చేస్తాను అది చేస్తాను మనుషుల ముందు ప్రగల్భాలు కలపడము గొప్ప విషయం కాదండి. గొప్ప విషయం ఏంటో తెలుసా, ఇచ్చినది చిన్ని మాట అయినా సరే దాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలి. అందుకే పాత నిబంధన గ్రంథంలో మరి ప్రసంగి గ్రంథంలో అనుకుంటా ఒక మాట ఉంటుంది, యెహోవా బలిపీఠము దగ్గరికి వచ్చినప్పుడు అంట నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో.
దేవా నేను ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, నాకు ఈ అడ్డు తొలగించి నేను ఎంతో దూరం వెళ్ళిపోతాను, నీకోసం అది చేస్తాను, ఇది చేస్తాను అని గొప్ప మాటలు చెప్పడం కాదండి, గొప్ప శబ్దాన్ని పుట్టించడం కాదు. చిన్న పనైనా అది దేవుని దృష్టిలో నిలిచిపోయేలాగా. యేసుక్రీస్తు వారు ఒకరోజు దేవాలయం దగ్గర కూర్చున్నాడంట. గొప్ప గొప్ప ధనవంతులందరూ కూడా తమ ధనాన్ని చిల్లర రూపంలో మార్చి బస్తాల నిండా తీసుకొచ్చి 1, 2, 3, 4 అని చదివించుకుంటా చాలా గొప్పగా వాళ్ళ వ్యక్తి 1000 నాణాలు వేసాడని చాలా గొప్పగా చదివించుకుంటున్నారంట. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక స్త్రీ, చదివింపులు లేవు, ఏమీ లేదు, తాను తెచ్చింది చాలా గుట్టు చప్పుడు కాకుండా తెచ్చిందంట. ఆ యొక్క దేవాలయంలో అర్పణగా ఇచ్చిందంట. ఆవిడ దగ్గర సౌండ్ లేదు, పబ్లిసిటీ అంతకన్నా. ఈరోజు చూడండి, చాలా కొత్త చర్చిలు ఓపెన్ అయ్యేటప్పుడు ఏదో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయినట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఒక షాపింగ్ మాల్ లేకపోతే ఒక మాల్ ఓపెన్ అయినట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు. గొప్ప సౌండ్ రావాలి, అందరికీ తెలియాలనుకుంటారు. కానీ నీలో విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసం ఉండగలిగిన ఆ విషయం నీలో ఉండగలిగితే దేవుడే ప్రపంచానికి నీ గొప్పదనాన్ని తెలియచేస్తూ, ఆవిడ వచ్చింది, తన దగ్గర ఉంది, ఇచ్చింది, వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని ఎవరు చూశారంటే పైన కూర్చున్న యేసుక్రీస్తు వారు. వెంటనే తన శిష్యులతో అంటున్నారంట, ఆవిడ 2 నాణాలు ఇచ్చింది, చాలా గొప్ప విషయం కదా. వెంటనే శిష్యులు అంటున్నారంట, అదేం గొప్పయ్యా, అలాంటి 2 నాణాలకి కొన్ని 100 చూడు పక్కన ఒక వ్యక్తి బస్తాలతో చదివిస్తున్నాడు. 1, 2 లెక్క పెట్టి 10 మంది మనుషులు ఉన్నారు, వారు గట్టిగా లెక్క పెడుతున్నారు, అది నీకు తెలియటం లేదా అంటే యేసు అంటున్నాడంట, లెక్క పెట్టడం కాదయ్యా, ఆవిడ చేసిన కార్యం ఏంటో తెలుసా, ఆవిడ దగ్గర ఉన్నది 2 కాసులు, ఒకటి ఈ రోజుకి, మరొకటి రేపటికి. ఆవిడ గట్టిగా అరవకపోయినా ఆ 2 కాసులతో ఆవిడ ప్రపంచానికి ఏం చెబుతుందో తెలుసా, ఈ రోజునే నేను దేవునికి ఇచ్చేసాను, రేపేం జరగాలో కూడా దేవుని చేతికి నేను. ఈరోజు మనం చేసే చిన్ని కార్యమైన చిన్ని ప్రార్థన ఇంట్లో నువ్వు చేసుకుంటే స్వస్థత జరగదా? ఎక్కడికో వెళ్ళాలి, మైక్లో చెప్పించుకోవాలి, గట్టిగా అరవాలి, ఆ వ్యక్తి తొయ్యాలి. ఈరోజు ఇలాంటి విషయాలే కదా క్రైస్తవుల్ని అపహాస్యకులుగా చేస్తుంది. ఎక్కడో ఒక వ్యక్తికి వెళ్తే ఆ వ్యక్తి దేవుడు చెప్పందిగా ఒకళ్ళు తోస్తూ ఉంటాడు, లేకపోతే ఒక ఊత పదాన్ని మాట్లాడుతూ ఉంటాడు, వెంటనే స్వస్థత వచ్చేసిందని అవన్నీ రికార్డ్ చేసి ఒక సోషల్ మీడియాలో పెట్టినప్పుడు దేవుని నామానికి అవమానము కలగటం లేదా? విశ్వాసం అనేది మాటలతో చెబితే చెల్లిపోయేదో, మాటలతో చెబితే నువ్వు అంత గొప్ప విశ్వాసమో, ఎంత గట్టి ఆరిస్తే నీ విశ్వాసం అంత గట్టిదో కాదండి, నీ క్రియలు ఎంత గట్టిగా ఉన్నాయి, నీ క్రియలు ఎంత గొప్పగా ఉన్నాయి. నీ క్రియలను బట్టే దేవుడు నీ విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉంటాడంటే అంచనా వేస్తూ. బైబిల్లో విశ్వాసులకు తండ్రి ఎవరు అంటే అందరూ చెప్పే మాట అబ్రహాము అని మాట్లాడుతూ ఉంటాం. అబ్రహాము గారికి నిజానికి అంత గొప్పగా అరిచాడు కాబట్టి దేవుడు ఆ పదవి ఇచ్చాడా? అంత గొప్పగా మరి చేతికి దొరికిన దాన్ని విసిరివేస్తూ పరిశుద్ధాత్మ వచ్చాడని ఎగిరాడని చెప్పి దేవుడు ఆ బిరుదిచ్చాడా? అతను ఎంత గొప్పగా బ్రతికాడో తెలుసా? తన చేతికి కనాను దేశం అంతా ఇవ్వబడినప్పటికీ ఆ దేశంలో అంతా కూడా ఆక్రమించుకోకుండా ఏం చేశాడంటే ఒక చిన్న ప్రాంతంలో తన గుడారం సరిపోయేంత ప్రాంతంలో గుడారం వేసుకున్నంట. ఆ గుడారంలో కూడా ఎలా బ్రతికాడంటే బైబిల్ చెబుతుంది పరదేశిగా. అతని విశ్వాసం ఎంత గొప్పదంటే బైబిల్ చెబుతుంది అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదంటే అతను పునాదులు కలిగిన పట్టణం కోసం అతను ఏం చేశాడంటే ఎదురు చూస్తూ. ఈరోజు మన మాటలు గొప్పగా ఉన్నాయి, విశ్వాసాన్ని ప్రపంచానికి చూపించే కార్యాలు ఎలా ఉన్నాయంటే చాలా చిన్నగా. మాటలు చాలా చెబుతాం కానీ దేవుని కోసం ఒక అడుగు ముందుకు ఏంటంటే మన కాళ్ళు ముందుకు రావు. ఈరోజు మాటలు చాలా గొప్పగా చెబుతాం, మాటలు చాలా ఉన్నతంగా మాట్లాడతాము, కానీ దేవుని కోసము ఒక చెయ్యి ముందుకు వేయడానికైనా, దేవుని కోసం ఒక కార్యం చేయడంలో మన పాత్రైనా ఎప్పుడు వెనకాలే. మరొక మాట కూడా నేను మీకు చూపించి ముందుకెళ్తాను. చూడైతే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
18వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. 10 సార్లు హల్లెలూయా అని గట్టిగా అరిసినంత మాత్రాన నువ్వు దేవుని దృష్టిలో పడ్డావు అనుకో. ఏమంటున్నాడు తెలుసా? మాటతోనూ నాలుకతోనూ కాక. మంచి స్వరం ఉండాలండి, గొప్పగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించడం అనేది నీ క్రియలలో కనబడాలి. ఆరాధించడం అనేది నీ మనసులో ఉండాలి. ఆరాధించడం అనేది వాక్యానుసారంగా ఉండాలి. ఈరోజు వాక్యానుసారంగా లేని ఆరాధనలు ప్రపంచంలో చాలానే గట్టిగా వినబడాలని మనం వాయించే ఒక మ్యూజిక్ కానివ్వండి, గట్టిగా ఊరంతా వినబడాలని మనం పెట్టే మైక్ సెట్ కానీ మన విశ్వాసం గొప్పదని ఎప్పటికీ కూడా తేల్చదంట. విశ్వాసాన్ని కొలిచేది ఏంటంటే నీ క్రియలు, చెప్పే మాటలకి, బ్రతుకుకి ఎక్కడైనా మ్యాచింగ్ ఉందా? పరీక్షలు రాసే సమయంలో ఇటు సైడ్ ఒక 4 ఆప్షన్లు, ఇటు సైడ్ ఒక 4 ఆప్షన్లు ఇస్తూ ఉంటారు. మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటే 2 ఆటలు ఏం చేయాలంటే జత చెయ్యాలి. 21 ఆప్షన్ ఉంటుందండి. దానికి సంబంధించిన ఆప్షన్ మరొక వైపు మరొక స్థానంలో ఉంటుంది. వెంటనే ఏం చేయాలంటే దానికి దీనికి ఒక గీత గీసి మనం ఏం చేయాలంటే మ్యాచ్ చేస్తూ ఉంటాం. అంటే దీనికి దానికి జత అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా. విశ్వాసము నీ మాటలు ఎప్పుడు కూడా అలా ఉండాలంటే జతగా. ఏం మాట్లాడావో చేయాలి, ఏం చేసావో దానికోసమే. మన మాటలేమో ఆకాశాన్ని అందేటంతగా ఉంటాయి, మన యొక్క క్రియలు ఎలా ఉంటాయి, విశ్వాసం ఎలా ఉంటుందంటే ఆవగింజ ఎంత ఎత్తు ఉంటుంది, ఆకాశం ఎంత ఎత్తు ఉంటుంది. చాలా తేడా ఉంది కదా. ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతుంది అదే. మాటలు మాట్లాడితేనే దేవుని ఆరాధించడం, మాటలు మాట్లాడితేనే విశ్వాసం ఉంచడం అనుకుంటున్నారు పాపం క్రైస్తవులు అందరూ. అందుకే తెలియకుండానే ప్రతి ఒక్కరూ మైక్ తీసుకొని, ప్రతి ఒక్కరూ పాటలు పాడుతూ, ప్రతి ఒక్కరూ అరుస్తూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గోల చేస్తూ ఇబ్బందికరంగా మారి దేవుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ నిజానికి దేవుని ఆరాధించే ప్రక్రియ కానీ, దేవుని మీద విశ్వాసం ఉంచే ప్రక్రియ కానీ అది కానే. 4 విషయాలు చెబుతాను. అందులో మొట్టమొదటిది విశ్వాసము అన్నది మాటలతోనూ, పాటలతోనూ, అరుపులతోనూ కూడుకున్నది కాదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? చేతలు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? కార్యాలు. అపోస్తలులు ఉంచిన విశ్వాసముతో చేసిన కార్యాలే బైబిల్లో రాయబడ్డాయి. ఆ గ్రంథం పేరేంటంటే అపోస్తలుల కార్యములు. వాళ్ళెక్కడా అరవలేదు, వాళ్ళెక్కడ గెంతలేదు, ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది అనేది. ఈరోజు నువ్వు ఇబ్బంది పడుతూ అనేక మందిని ఇబ్బంది పెడుతున్నావంటే అది విశ్వాసము. అసలే మన దేవుడు ఎలాంటి వాడంటే బైబిల్ చెబుతుంది సమాధానకర్త. అక్కడ అల్లరి ఉండదంట, గోల ఉండదంట. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు మీటింగ్ పెడితే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉండేదంటే ఇప్పుడు మళ్ళాగా హడావిడి గోల ఇదంతా కాదండి. ఎలా ఉండేదంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన మాట్లాడుతున్నప్పుడంట నలిగిన రెల్లును కూడా వినవడంట. ఒకవేళ ఎవరైనా ఒక నలిగిన రెల్లును విరిస్తే ఆ శబ్దము వినబడేంత నిశ్శబ్దకరమైన వాతావరణము. ఏ సంఘాల్లో అలాంటి నిశ్శబ్దకరమైన వాతావరణం లేక గోల అరుపులతో నిండిపోయి ఇదే విశ్వాసము, దేవుని మేము విశ్వాసం ఉంచుతున్నాం, దేవునికి భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఇది భక్తి కానే. ఒకవేళ అలా ఎక్కడైనా జరిగితే మీరు అనుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నిజమైన ఆరాధన కానీ, ఇక్కడ నిజమైన విశ్వాసులు కానీ లేరు. మొట్టమొదటి విషయం మనకు అర్థమైపోయింది. విశ్వాసం అనేది మాటలు, అరుపులు, కేకలు కాదు. మరి ఏంటంటే క్రియలు ఎక్కడ ఉండాలండి? మాట్లాడడంలో బలం చూపించకూడదు. ఎక్కడ బలం చూపించాలంటే చేసే పనిలో ఉండాలంటే దమ్ము ఉండాలి, చేసే పనిలో ఉండాలంటే బలం అనేది. ఇక రెండో విషయానికి కూడా నేను ఆలస్యము చేయకుండా వెళ్ళిపోతాను. రెండో విషయానికి కూడా నేను వెళ్ళిపోతాను. చూడైతే యాకోబు రాసిన పత్రిక చదవగలిగితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మనందరికీ బాగా తెలిసిన మాట. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం చదువుకుందామండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సహోదరి అయినను దిగంబరులై, కింద 17 నుంచి చదువుకుందామండి.
అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా నుండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతుందని చెప్పాను. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే రెండవ విషయాన్ని మనం వచ్చేద్దాం. మొట్టమొదటి విషయమేమో ఇందాక మనం మాట్లాడుకున్న విశ్వాసం అంటే అరుపులు కాదు, విశ్వాసం అంటే కేకలు కాదు. విశ్వాసం అంటే ఏమిటి అంటే దేవుని నమ్మి నువ్వు చేసే కార్యం ఏదైతే ఉందో అదే దేవుని అందలి విశ్వాసము. రెండవ విశ్వాసం, నిజమైన విశ్వాసం అంటే ఏమిటి అంటే చాలామంది విశ్వాసం అంటే మానవునికి ఉండే హావభావాలు అనుకుంటారంటే కోపం ఎలాగో, సంతోషం ఎలాగో, బాధ ఎలాగో, కోపం ఎలాగో, ఇవన్నిటిలాగే విశ్వాసము కూడా మానవునికి ఉండే ఒక ఎమోషన్ అని అనుకుంటూ ఉంటారు. కానీ విశ్వాసం అంటే ఏంటంటే మానవ ఆహభావాలకు అందరంత ఎత్తులో. అందుకే ఇది యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకునే మాటలో 20వ వచనంలో ఏమంటాడంటే, 1వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. లోకంలో ఒక మనిషి మీద కోప్పడితే కొన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి, ఒక్కొక్కరి దగ్గర బాధపడితే కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కరి దగ్గర ఆనందపడితే కొన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. విశ్వాసం అనేది కోపముతోనూ బాధతోనూ సంతోషముతోనూ నిండుకున్నది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే కోపానికి, బాధకి, సంతోషానికి కూడా ఉంటాయంటే పరిమితులు. అంతేనా కదండి? మితిమించి కోప్పడ్డాం అనుకోండి ఏమంటారు, మళ్ళీ కోపిష్టి అంటారు. అంతేనా కదండి? మితిమించి బాధపడ్డాం అనుకోండి ఏర్పుగొట్టు మనిషి అంటారు. మితిమించి సంతోషపడ్డా నవ్వుతున్నాం అనుకోండి ఏమంటారు తెలుసా, ఇతనికి ఎక్కడ నవ్వాలో కూడా. మనుషుల హావభావాలకి ఏముంటాయంటే లిమిట్ ఉంటుంది, పరిమితి ఉంటుంది. పరిమితి దాటితే ఏమంటారంటే మన భాషలో చెప్పాలంటే పిచ్చివాడని. అంతేనా కదండి? ఎక్కడ నవ్వాలో, ఎక్కడ ఏడవాలో, ఎక్కడ కోప్పడాలో తెలియని వాడిని పిచ్చివాడనే కదా అంటాము. మానవ ఆహభావాలకి పరిమితులు ఉన్నాయి, కానీ దేవుని యందు విశ్వాసమునికి ఏమీ లేదంటే పరిమితి. అది కోపముతో నిండుకున్నది కాదు, అది బాధతో నిండుకున్నది కాదు, అది ఆనందముతో నిండుకున్నది కాదు. మనుషులకు తెలియని ఒక ఎప్పటికీ అర్థము కానిది, అది మనుషుల హావభావాలతో దానికి సంబంధమే. అందుకే చూడండి బైబిల్లో ఉన్న భక్తులు ఏమంటూ ఉంటారంటే ఎలాంటి సమయంలో అయినా ప్రభువునందు ఆనందిస్తే ఎలా ఉండాలంటే విశ్వాసము. ఇది ఎవరికైనా సాధ్యమేనా అండి? ఆనందపడే సమయంలో ఆనందపడతాం, కానీ దేవుడు అంటే ఎలాంటి సమయంలో అయినా ఆనందపడేంత విశ్వాసం నీలో. యోబు సిచ్యువేషన్ మనం ఆలోచిస్తే ఆస్తి ఉన్నప్పుడు తనతో పాటు అందరూ ఆనందించారు, కానీ ఆస్తి పోయిన తర్వాత యోబు తప్పితే ఆనందించేవారు ఎవ్వరూ లేరు. తన భార్య కూడా ఏమొచ్చి అంటుంది, నువ్వు దేవుని దూషించి చచ్చిపో. తన భార్యకి ఏమి లేదంట ఆ సందర్భంలో, ఆనందం లేదు, పైగా ఏముంది, చిరాకు ఉంది, బాధ ఉంది, కోపం ఉంది తన భర్త మీద. కానీ యోబుకే ఉందంటే చిరాకు లేదంట, కోపం లేదంట, బాధ లేదంట. విశ్వాసులు ఏం చేస్తున్నాడంటే ఆనందపడుతూ. ఈరోజు పరిమితులు లేని దేవుని యందు విశ్వాసం అండి. ఎంతవరకు విశ్వాసం ఉంచగలమంటే ఆకాశపు హద్దులు, ఆకాశానికైనా హద్దు ఉంటుందేమో, కానీ దేవుని యందు విశ్వాసమునికి ఏమీ లేదంటే హద్దు అనేది. దేవుని యందు విశ్వాసమునికి ఏమీ లేదంటే హద్దు అనేది లేదు. ఈ హద్దు అనేది లేదని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నువ్వు నిజమైన విశ్వాసం అండి. దేవునికి కూడా హద్దులు పెట్టుకొని ఆయన చేయలేడేమో అనుకో లోకంలో బ్రతికితే నీకన్నా అల్ప విశ్వాసం ఎవరు కూడా. బైబిల్లో విశ్వాసం మాత్రమే కాదని కొన్ని విశ్వాసాలను చెప్పాడు. ఎలాంటి విశ్వాసాలు అంటే మృతమైన విశ్వాసం అంటే పేరుకు విశ్వాసే, కానీ లోపల ఏమి లేదంటే విశ్వాసము ఏం లేదు, డొల్ల అని మాట్లాడుతూ ఉంటారు కదా. పేరుకు విశ్వాసం, లోపల విశ్వాసం లేదు. అంతా ఎలా ఉందంటే డొల్లలాగే ఉంది. మరి కొంతమంది ఎలాంటి వాళ్ళంటే అల్ప విశ్వాసం అంటే ఉందామా
వద్దా? మరి కొంతమంది ఎలాంటి విశ్వాసం అంటే నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచుతారు, కానీ ఆయన ఎలా చేరుకోవాలనే మార్గం వాళ్ళకి, దాన్ని అంధవిశ్వాసం అంటే ఎవరేది చెబితే అది చేసేస్తూ, ఎవరైతే చెబితే అది గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు విశ్వాసం అనేది పరిమితం లేనిది. అది మనుష్యుని కోపం వల్ల, మనుష్యుని బాధ వల్ల, మనుష్యుని సంతోషం వల్ల ఎఫెక్ట్ అయ్యే విషయం అయితే కాదు. ఎవరి విశ్వాసం అందుకే వాళ్ళకి ప్రాముఖ్యం అండి. అక్కడ ఒక సహోదరుడు అంటున్నాడంట, నాకు క్రియలు ఉన్నాయి, ఫస్ట్ స్టెప్లో మాట్లాడినట్టుగా నాకు క్రియలు ఉన్నాయి, నీకు విశ్వాసం ఉంది, మన ఇద్దరం కలిస్తే పరలోకి వెళ్ళిపోవచ్చు కదా అంటున్నాడు. కానీ ఏమంటున్నాడంటే ఒకరిలో ఒకటి ఉంటే పరలోకానికి ఒక కరెంటు వెళ్ళాలంటేనే పాజిటివ్ నెగిటివ్ కలిసి 2 వైర్లు ఒకే తీగలో ప్రవహించాలి, అంతేనా కాదండి? ఒకటేమో వేరే వైర్లో వెళ్తా, ఇంకోటేమో వేరే వైర్లో వెళ్తా. కరెంటు రావాలనుకుంటే వస్తుందా? రాదు కదా. ఒక బండి చక్రాలే 2 ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ అవుతూ, ఒకటి ముందుకు వెళ్తే రెండవది కూడా ముందుకే వెళ్ళాలి. ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వెళ్తే బండి ముందుకెళ్తుందా? ఈరోజు విశ్వాసము నీలోనే ఉండాలి, దానికి తగిన కార్యాలు కూడా ఎవరిలో ఉండాలంటే నీలోనే. ఈ విషయంలో చాలామంది పొరబడుతూ ఉంటారు. నేను పుట్టు క్రైస్తవునండి, పుట్టి విశ్వాసం అని మాట్లాడతారు. పుట్టి విశ్వాసం ఎలా అయ్యావు? నీ తల్లిదండ్రులకు విశ్వాసం ఉంటుంది, నీకు వచ్చేస్తుందా? మా పాస్టర్ గారు మంచి విశ్వాసం అంటే మాట్లాడుతుంటారు. మీ పాస్టర్ గారు మంచి విశ్వాసం అయితే ఆయన పరలోకి వెళ్తాడు, నువ్వెలా పరలోకి వెళ్తావు? అంతేనా కాదండి? ఒక ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకుంటే తండ్రి టికెట్ తీసుకున్నాడు కదా అని చెప్పి కుమారుడిని వదిలేస్తారా? కుమారుడికి కూడా ఏముండాలంటే టికెట్ అనేది. నీ పాస్టర్ గారు మంచి విశ్వాసం అయినంత మాత్రాన, మీ పాస్టర్ అమ్మ గారు మంచి ప్రార్థనా పర్రాలైనంత మాత్రాన నువ్వు పరలోకి వెళ్తావని దేవుడు ఎక్కడా కూడా. ఇది తెలియక చాలామంది పాస్టర్ గారి ఇంట్లో పనిచేసి పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటారు. అలా అయ్యే పని ఎక్కడా కూడా. పూర్వదినాల్లో మరి ఎవరైనా ఒక సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే ఒక ఎంప్లాయీ దగ్గర అతని ఇంట్లో పనిచేస్తూ కొన్ని లక్షల రూపాయలు ఆ వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి ఉద్యోగాన్ని కొనుక్కున్న వాళ్ళు ఎంతోమంది. దాన్ని రైల్వేలో బంగ్లా ప్యూన్ అంటూ ఉంటారు. ఒక 25 లక్షలు, ఒక 30 లక్షలు ఇచ్చి కొన్ని రోజులు వారి ఇంట్లో పనిచేసి వాళ్ళ ఉద్యోగాన్ని బదిలీ చేయించుకునేవారంట. అలా ఏమన్నా ఉందా అంటే బైబిల్లో దేవుడు ఎక్కడా కూడా. పాస్టర్ గారి ఇంట్లో పనిచేసినంత మాత్రాన, పాస్టర్ గారి కారు కడిగినంత మాత్రాన, పాస్టర్ గారి పిల్లలను చూసుకున్నంత మాత్రాన వాళ్ళు పరలోకి వెళ్తారేమో, కానీ నువ్వు పరలోకానికి. మరొక భయంకరమైన విషయం చెప్పమంటారా? 2 అతి గొప్ప విశ్వాసులకు పుట్టిన పిల్లలకు కూడా విశ్వాసం లేకపోతే తల్లిదండ్రులు పరలోకి వెళ్ళిపోతారేమో, కానీ పిల్లలు ఎక్కడ ఉండిపోతారో తెలుసా? ఈ భూమి మీదే. బైబిల్ అంటున్నాడు, అందుకే ఆయన రాకడు వచ్చినప్పుడంట 2 తిరగలు విసురుతున్నారంట. ఒక ఆవిడ విశ్వాసి, ఒక ఆవిడ అల్ప విశ్వాసి. ఆవిడ విశ్వాసి, నేను ఆవిడ ఒకటే గ్రూప్ అండి, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నామండి, ఇద్దరిలోనూ ప్రవహించేది ఒకే రత్వం అండి, ఆవిడ పరలోకి వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్ళనండి అని దేవుణ్ణి అడగడానికి కూడా. ఒక తల్లి కుమార్తెలు చేయబట్టుకుని వీధిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు తల్లి వెళ్ళిపోయిందంట, కుమార్తె వెళ్ళటం లేదంట. వెంటనే ఆవిడ నేను వారసురాలనే కదా అని అడగడానికి కూడా ఏమి. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి దివిటీ వాళ్ళదే. 10 మంది కన్యకలు కలిసి పెళ్ళికి వెళ్ళినప్పటికీ 5 ఆరిపోయినప్పుడు 5 మాత్రమే ఎందుకు తీసుకెళ్ళి మీరు వాళ్ళకు కొంచెం ఇవ్వచ్చు కదా అని పెళ్లి కుమారుడు ఏమైనా సజెషన్ ఇచ్చాడా అండి? ఇవ్వలేదు కదా. 5 ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళిపోయాడంట. లేని వారిని అలాగే వదిలేశాడంట. వీళ్ళందరూ కలిసే వచ్చారు కదా, ఒకే ఊరి వాళ్ళు కదా, మీ నూనె కొంచెం వాళ్ళకి దానం చేసి వాళ్ళని కూడా పరలోకానికి లాక్కొచ్చేయండి అని దేవుడు ఎక్కడా కూడా చెప్పడం వరకే మన బాధ్యత. చెప్పిన తర్వాత నీ విశ్వాసం నీదే, ఆ వ్యక్తి విశ్వాసము. ఎవరో తింటే మన ఆకలి తీరుతుందా చెప్పండి? ఎవరో సంపాదిస్తే వాడుకోవడానికి ఇదేమి వంశపారంపర్యంగా పరలోకం వెళ్ళే ప్రాసెస్ ఎక్కడా కూడా దేవుళ్ళు. తండ్రి విశ్వాసం ఉంచినంత మాత్రాన, తల్లి ప్రార్థన చేసినంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అనుకోవడము పెద్ద పోహ, అది పెద్ద అబద్ధం అని కూడా.
మా పాస్టర్ గారు గొప్పవాళ్ళండి, వాక్యంలో ఉన్నతమైన వాడండి, పాస్టర్ గారు చాలా గొప్పదండి, ఆవిడ ప్రార్థన పర్రాలండి, వాళ్ళ పరలోకి వెళ్ళొచ్చేమో కానీ నువ్వు పరలోకి వెళ్ళవు. ఎందుకో తెలుసా? పరలోకానికి వెళ్ళే విశ్వాసము పాస్టర్ గారిలోనూ కాదు, ఎవరిలో కూడా ఉండాలో తెలుసా? నీలోనే ఉండాలి. నీలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఎవరో భక్తి చేస్తే ఆ భక్తి తాలూకు రిజల్ట్ నీకు ఒకటే సంఘమైనంత మాత్రాన వెళ్ళవు, ఒకటే కుటుంబం అయినంత మాత్రాన వెళ్ళవు, ఒకే ఇంటిలో ఉన్నంత మాత్రాన వెళ్ళవు, ఆఖరికి భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళైనా సరే పరలోకానికి నీకుండాలి విశ్వాసము. నీ మనస్సు మారి, బైబిల్ చెబుతుంది విశ్వాసం అంటే ఏంటంటే మనస్సు మారి నూతన పరచబడి ప్రభువే నీ రక్షకుడని పాస్టర్ గారు ఒప్పుకుంటే విశ్వాసం వెళ్ళండి. ఎవరు వెళ్తారో తెలుసా? ఆయన మాత్రం వెళ్తాడు. విశ్వాసం ఒప్పుకుంటేనే విశ్వాసి పరలోకానికి. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఒక మాట దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, పాత నిబంధన గ్రంథంలో చదివితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. సామెతల గ్రంథము, త్వరితముగా మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తీసి చూడైతే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము. ఎవరో ప్రార్థన చేస్తే నీకు ద్వారం తెరవడంట. నువ్వు ప్రార్థన చేస్తేనే నీ ద్వారం నీకు తెరవబడుతూ. ఎవరో ప్రార్థన చేస్తే ఆరోగ్యం రాదు, ఎవరో ప్రార్థన చేస్తే మన పరలోకానికి వెళ్ళిపోము, ఎవరో ప్రార్థన చేస్తే నీ కుమారుడు బ్రతుకు మారదు. నీ కుమారుడు బ్రతుకు మారాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు విశ్వాసం ఉంచాలి. నీలోనే విశ్వాసం లేనప్పుడు ఎవరో వ్యక్తి ప్రార్థన చేస్తే ఎందుకు మారతాడు? అంతేనా కదా అండి? ఎవరో ఒక వ్యక్తి ప్రార్థన సహాయం అయితే చేయగలడు కానీ ప్రార్థన విషయంలో గ్యారంటీ ఇవ్వలేడు. ఎవరో ఒక వ్యక్తి పరలోకానికి నడిపించగలడు కానీ నడవాలనే ఆలోచన ఎవరిలో ఉండాలంటే మనలోనే. ఎవరికి వారికి దేవుడు ఏమిచ్చాడంటే తలాంతులు ఇచ్చాడంట. తలాంతులు ఆయన వృద్ధి చేసుకున్నాడు, సేవకుడు వృద్ధి చేసుకున్నాడు, పాస్టర్ గారు వృద్ధి చేసుకున్నారు. అంత మాత్రాన దేవుడు దానిలో నీకు వాటా ఇవ్వడు. నీకు కూడా తలాంతి ఇచ్చాడు కదా, నువ్వేం చేయాలంటే దాన్ని రెట్టింపు చేయాలి. మనం ఏం చేస్తామంటే గొయ్యి తీసి భూమిలో పాతేసి ఎవడో రెట్టింపు చేస్తాడు, ఎవరో ఉన్నతంగా మారుస్తారు, అందులో దేవుడు నాకు భాగం ఇస్తాడు అనుకుంటాం. కానీ ఎవరో చేసిన భక్తికి దేవుడు నీకు పరలోకము ఇవ్వడు. మరి ఎవరిలో ఉండాలి విశ్వాసము? మనలో ఉండాలి. నీలో కోపం ఎలా ఉందో, నీలో బాధ ఎలా ఉందో, నీలో సంతోషం ఎలా ఉందో విశ్వాసం కూడా అలాగే ఉండాలి. అలాగని విశ్వాసం కోపంతో సమానం అని నేను చెప్పను, కానీ కోపానికి, బాధకి, సంతోషానికి అతీతమైనది. వాటికన్నా పరిమితులు ఉన్నాయేమో కానీ విశ్వాసానికి ఏమి లేదంటే పరిమితి. విశ్వాసానికి ఏమి లేదంటే పరిమితి లేదు. మొదటి విషయం, విశ్వాసం అంటే అరుపులు కాదు, విశ్వాసం అంటే గోల కాదు, విశ్వాసం అంటే ఎగరడం, డ్యాన్స్ చేయడం లాంటివి కాదు. కానీ విశ్వాసం అంటే ఏమిటి అంటే సరైన కార్యము. రెండోది, విశ్వాసం అంటే అది కోపము లేకపోతే ఆనందము, బాధ లాంటి ఎమోషన్ కాదండి, వాటన్నిటికీ అతీతమైనది. అలాంటి విశ్వాసం ఎవరిలో ఉంటే పరలోకంలో వెళ్తామంటే పాస్టర్ గారిలో ఉంటే వెళ్తామండి. లేక నా భర్త విశ్వాసం కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతానా? పిల్లలు విశ్వాసులు కాబట్టి తండ్రి వెళ్ళిపోతాడా? కుటుంబం అంతా విశ్వాసం అండి కాబట్టి కుటుంబంలో ఒక తాగుబోతూ పరలోకం వెళ్ళిపోతాడా? ఏ వ్యక్తి విశ్వాసం ఆ వ్యక్తిని మాత్రమే రక్షిస్తుంది. రెండో విషయం మనం మాట్లాడుకుంది, విశ్వాసము అన్నిటికన్నా అతీతమైనది. ఆ అతీతమైనది అందరినీ రక్షించదు, కేవలం అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది, అందరినీ ప్రభువులో నిలబడేలా చేస్తుంది. కానీ ఎవరి విశ్వాసమేమో వారిని పరలోకానికి.
ఇక మూడో విషయానికి కూడా నేను త్వరితముగా వెళ్ళిపోతాను. మూడో విషయాన్ని మనం చూడగలిగితే, మూడో విషయం మనకి కనబడుతున్నది చూడగలిగితే రోమాపత్రిక మనం వెళ్ళిపోదాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలను చదవైతే ఏమంటున్నాడో చూద్దామండి. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మన విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచు. మొదటిది విశ్వాసం అంటే బలమైన కార్యము. రెండోది విశ్వాసం అన్నది మనుషుని కోప రాగ ద్వేషాలకు అతీతమైనది. అందుకే ఎవరి విశ్వాసము అందరినీ రక్షిస్తుందండి, వాళ్ళని మాత్రం రక్షిస్తుందా? వారిని మాత్రమే రక్షిస్తుంది. మూడవది ఏంటో తెలుసా? ఇంత గొప్ప విశ్వాసము పట్ల నువ్వు ఎలా ఉండాలంటే స్థిరుడుగా. చాలాసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే రైల్వే స్టేషన్లో ఇలాంటి సందర్భాలు కనబడుతూ ఉంటాయి. వాళ్ళు అనుకున్న ట్రైన్ లేటుగా వస్తుందనుకోండి, అదే రూట్లో వెళ్ళి వేరే ట్రైన్ ఎక్కేసి ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళంటే జనరల్ టికెట్ ఉంది కాబట్టి ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్కి వేగముగా తమ గమ్యస్థానానికి చేరాలనుకుంటారు. అదే రిజర్వేషన్ ఒక వ్యక్తి అలా చేస్తాడండి. ఒక 500 600 పెట్టి ఒక టికెట్ కొన్న ఒక వ్యక్తి, అయ్యో నేను అనుకున్న ట్రైన్ గంటన్నర లేటుగా వస్తుంది, నేను అనుకున్న ట్రైన్ ఇంకా రావడానికి అరగంట సమయం పడుతుంది, కాబట్టి నా కళ్ళ ముందు ఉన్న ఈ ట్రైను 10 నిమిషాల ముందునే వెళ్ళిపోతుంది కదా, నా ట్రైన్ ఎక్కుతాడా? ఏం చేస్తాడో తెలుసా? తన కొన్న ట్రైన్ వచ్చేంత వరకు బలముగా తనకివ్వబడిన ఆ ప్రదేశంలో నుంచుని ఆ ట్రైన్ రాగానే తన ప్రదేశంలోనికి తాను వెళ్ళడానికి సంసిద్ధుడుగా. ఈరోజు విశ్వాసం ముందు మనం ఎలా ఉండాలంటే వేరు పారి స్థిరంగా ఉండాలి. వేరు పారి స్థిరంగా ఉండడం అంటే ఒక బలమైన చెట్టు చూడండి, దాని వేలు భూమి లోపలికంటూ వెళ్ళిపోయిన తర్వాత అది ఎలా ఉంటుందంటే వేరు పారి స్థిరంగా ఉంటుంది. దాన్ని ఎక్కడ కావాలితే అక్కడ మార్చగలమా? ఒక చిన్న కుండీలో మొక్క అనుకోండి, చేత్తో పీకేసి మనకు కావాల్సిన చోట వేసుకోవచ్చు. కానీ పెద్ద చెట్టును వేళ్లతో సైతం పెకిలించి వేరే చోట వేయడము అసాధ్యమైన. ఈరోజు మన విశ్వాసం కూడా ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తునందు వేరు పారి మనం ఎలా ఉండాలంటే స్థిరులుగా. కానీ ఎలా మారిపోయిందంటే విశ్వాసం అనేది చాయిస్ అయిపోయింది. అభిప్రాయాలు మారినట్టు మారిపోతూ, ఓ పాస్టర్ గారు మనం బాగా దండించారనుకోండి, బాగా మన బుద్ధి గడ్డి పెట్టే విషయాలు చెబితే పాస్టర్ గారిని మార్చేసినట్టు విశ్వాసాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నామంటే మార్చేస్తూ లేమా? ఉంటే దేవుళ్ళలో ఉంటాము, లేక లోకంలో ఉంటే లోకంలో ఉంటాము, లేకపోతే దేవుళ్ళలో ఉంటాం. దేవుళ్ళలో ఉన్నా సరే దేవుడి మీద ఒక విశ్వాసం, మనుషుల మీద ఒక విశ్వాసం లేదా? పరిపూర్ణమైన విశ్వాసం మనకి దేవుని ఎప్పుడూ కూడా. పౌలు గారు అంటున్నారంట, నా దేవుని యందు నేను ఏం చేస్తున్నానంటే అతిశయపడుతూ. పౌలు గారికి ఏమైనా అన్ని సత్కారాలే జరిగాయి, అన్ని చోట్ల మంచి రిసీవింగ్స్ ఏమైనా ఆయనకు దొరికిందా అంటే వెళ్ళిన కొన్ని చోట్ల రాళ్లతో కొట్టారంట, వెళ్ళిన కొన్ని చోట్ల కర్రలతో కొట్టారంట. అయినా సరే ఎప్పుడైనా యేసుక్రీస్తు నా రక్షకుడు కాదని ఎక్కడైనా ప్రపంచంలో చెప్పాడైనా? బాప్తిసం తీసుకున్న కాడి నుంచి ఒకే మాట, ఒకటే బాటలో నడిచిన వ్యక్తి ఎవరంటే పౌలు గారులా మనకు కనబడుతూ. మనం ఏం చేస్తామంటే రాజకీయ నాయకుల్లాగా విశ్వాసాన్ని మార్చేసుకుంటూ, వాళ్ళు చూడండి గెలిచే ముందు ఒక మాట, గెలిచాక ఒక మాట, గెలిచిన తర్వాత కండువాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారిపోతూ ఉంటారు. క్రైస్తవులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే విశ్వాసాన్ని ప్లేట్ తిప్పినంత ఈజీగా మార్చేస్తూ ఉంటారు. కార్యం చేసేంత వరకు దేవుడు 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 అని దేవుడు వెనకాల తిరిగి కార్యం అయిపోయిన తర్వాత ఎవడో ఒక మనిషిని అట్టుకుని నువ్వు లేకపోతే ఇది. మరి అన్ని రోజుల్లో విశ్వాసం ఏమైంది? స్థిరంగా లేవండి. అందుకే మన విశ్వాసం ఎలా ఉందో తెలుసా? చంచలమైనదిగా ఉంది, గాలికి ఎగిరిపోయే ఒక పొట్టు వలె. ఒక విషయంలో దేవుని అడుగుతామండి, దేవా ఇది చేయండి అనే విశ్వాసంతో ఉంటాము. కానీ
దేవుడు కొంత సమయం తీసుకునేసరికి, దేవుడు కొంత సమయము మరి వేచి చూస్తావా లేదా అని చూసేసరికి మన విశ్వాసం మారిపోతుంది. అదే కార్యాన్ని ఒక ఇల్లు విషయంలో దేవుడు నమ్మితే అదే ఇల్లు విషయంలో మరలా లోకంలోనికి వెళ్ళి దేవుడు చేసేలా లేడు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అడిగేవారు లేరా? ఆరోగ్య విషయంలో ఏమని అడుగుతాం, దేవుడు ఏదో ఒక సమాధానం ఇచ్చే లోపల లోకంలోనికి వెళ్ళిపోయి ఇలా ఉంటుంది, ఏం చేయాలో నువ్వే చెయ్యి. లోకంలో వారికి అప్పగించడం లేదా? లోకంలో వారు ఎలాంటి విషయాల్లో మరి రెండు అడుగులు వేసుకుంటూ రెండు నిర్ణయాలు తీసుకుంటారు. క్రైస్తవులు కూడా ఇప్పుడు అలాగేనండి. 2 పడవల మీద కాలు వేసి ప్రయాణించేవారుగా, 2 మరి విశ్వాసాలు కలిగిన వారుగా బైబిల్ చెబుతుంది. ద్విమనస్కులుగా ఎవరున్నారంటే క్రైస్తవులు. అందుకే మన విశ్వాసం ఎలా లేదంటే ఫౌండేషన్లా గట్టిగా లేదు, మరి ఎలా ఉందంటే గాలికి ఎగిరిపోయే పొట్టు వలె. ఈరోజు నీ విశ్వాసం నీ ఇంటికి పునాది అయితే, పునాది ఒకసారి మాత్రమే వేయబడుతుందండి. ప్రతిసారి వేస్తే దాని పునాదని. ఇల్లు కట్టే ముందు ఒకేసారి 10 సార్లు ఆలోచించి బలంగా పునాది వేస్తాం. ఎందుకంటే దీన్ని మరలా కదిల్చే ఉద్దేశం వారికి. ఈరోజు నీ విశ్వాసం నీకు పునాది అనుకుంటే పునాది చక్కగా వేయబడిందా? ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీ దేవుడు చేస్తాడా అంటే చేస్తాడో లేదో అనే అపనమ్మిక నీలో వస్తుందంటే పునాది సరిగ్గా. ఎవరో ఒక వ్యక్తి వచ్చి దేవుడి కన్నా ఆ వ్యక్తి త్వరగా చేస్తాడంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతున్నావు అంటే నీ ఫౌండేషన్ సరిగ్గా లేదు. ఫౌండేషన్ సరిగ్గా లేని ఒక ఇల్లు బైబిల్ చెబుతుంది వరద వచ్చినప్పుడంట ఇసుక మీద ఇల్లు ఏమైపోయిందంట, కూలిపోయిందంట. రాతి మీద కట్టబడిన ఇల్లు నిలిచిపోయిందంట. కారణం ఏంటో తెలుసా? రాతి మీద కట్టబడిన ఇల్లుకి ఆ రాయే బలమైన పునాదిగా ఉండి ఆ ప్రమాదం నుంచి తప్పించింది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు అందముగా గొప్పగా కట్టబడినప్పటికీ దానికి ఏమి లేదంటే పునాది అనేది. ఈరోజు నీ బ్రతుకులో విశ్వాసమును పునాది గట్టిగా చేపట్టావా? అయితే మనుషులు లేకపోతే దేవుడు, అంతేనా కదా అండి? మనకు ఒక సామెత ఉంటుంది, అందితే కాళ్ళు అంట, లేకపోతే గడ్డం అంట, లేకపోతే జుట్టు అంట. సమయానికి తగ్గట్టుగా ఏది కావాలో అది పట్టుకుంటూ ఉంటాము. విశ్వాసంలో అలా ఉంటే నీ విశ్వాసము సరైనది, ఇది పరలోకానికి తీసుకెళ్తుందా అండి? ఇలాంటి విశ్వాసం వల్ల పరలోకానికి తీసుకెళ్తుందంటే తీసుకువెళ్ళదండి. ఒకరోజు లాజరు చనిపోయిన తర్వాత అతని కుటుంబ సభ్యులు నమ్మింది యేసును మాత్రమేనండి. వేరెవరైనా డాక్టర్ని కానీ ఒక ఆయుర్వేదం వనమూలికలు కలిగిన ఒక వ్యక్తిని కానీ తీసుకొచ్చి ఈ వ్యక్తి బ్రతుకుతాడా లేదా అన్ని టెస్ట్ చేసిన తర్వాత యేసు దగ్గరికి వచ్చారా, డైరెక్ట్గా యేసు దగ్గరికి వచ్చారా అంటే వాళ్ళు ఎవరిని లోకం ఎవరిని కూడా సంప్రదించలేదు. కానీ డైరెక్ట్గా యేసును మాత్రమే నమ్మి అంటున్నారంట, నువ్వు మాత్రమే చనిపోయిన మా సహోదరుని బ్రతికించగలవు. ఒకే మాట, ఒకే విశ్వాసము, ఒకే నమ్మకం. రాజకీయ నాయకుల్లాగా ముందొక మాట తర్వాత ఒక మాట చేస్తామని చేయలేకపోతున్నామని చెప్పే వ్యక్తి కాదండి. అలాంటి వ్యక్తుల మీద నువ్వు నమ్మకం ఉంచడం కూడా అనవసరము. నిజమైన వ్యక్తి చెప్పాడంటే చేస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా ఎలాంటి వారంటే ఆయన మీద మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే ఆయన మీద నమ్మకం ఉంచావా ఖచ్చితంగా ఉత్తరం వేసి ప్రత్యుత్తరం రావడానికి 4 రోజులు పడుతుంది. అలానే పరలోకం నుంచి నీకు ప్రతిఫలం రావాలంటే కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో నువ్వు ఏం చేయాలంటే నీ విశ్వాసాన్ని ఇంకా బలంగా. మనం ఏం చేస్తామంటే ఆయన చేయడేమో పార్టీ మార్చేద్దాం, ఆయన చేయడేమో జెండా మార్చేద్దాం, ఆయన చేయడేమో రంగు మార్చేద్దాం, కండువా మార్చేద్దాం అన్నట్టుగా విశ్వాసాన్ని మార్చేస్తూ ఉంటాము. విశ్వాసాన్ని మార్చేయడం పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. అసలైన సమాధానం ఏంటో తెలుసా? కొంత సమయం నువ్వు వెయిట్ చేయాలి. యోబు వెయిట్ చేశాడండి. తన సహోదరులు వచ్చి అంటున్నారంట, దేవుడు ఇంక చేయడానికి ఏం లేదు, అంతా చీదాటిపోయింది, దేవుడు కూడా నేను వదిలేస్తాడన్న ఆ సమయంలో విశ్వాసాన్ని వదిలేయలేదంట, బలంగా పట్టుకున్నాడు. ఆ బలమైన విశ్వాసమే యోబు గ్రంథం చివరి అధ్యాయులు అంటూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే యోబంట తాను పోగొట్టుకున్న దానికంట 2 ఎక్కువ సంపాదించుకున్నాడు. 2 రావడానికి గల కారణం ఏంటంటే లోకంలోకి వెళ్ళి వ్యాపారం చేయలేదు, లోకంలోనికి వెళ్ళి మరి ఏదో చేసి సంపాదించుకోలేదు. ఉన్నదల్లా ఒక్కటే. ఏం చేశాడో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఎలా ఉంచాడో తెలుసా? మళ్ళా బలహీనంగా చేస్తాడో చేయడో అని ఉంచలేదండి. ఎలా ఉంచాడో తెలుసా? బలముగా. 3వ విషయం ఏమని మాట్లాడుతున్నాడంటే విశ్వాసం అనుమతి నీలో ఉండాలి. అది బలహీనంగా ఉంటే కార్యము
అది బలహీనంగా ఉంటే కార్యము జరగదండి. కార్యము జరగాలి అంటే నువ్వు ఎలా ఉండాలంటే బలముగా. ఒక శిశువు పుట్టాలి అంటేనే ఒక స్త్రీ టెస్టులు చేసి నువ్వు బలంగా ఉండాలమ్మా, లేకపోతే బిడ్డ పుట్టడానికి నీకు ప్రమాదమే, బిడ్డకి ప్రమాదం. ఒక బిడ్డ పుట్టాలంటేనే స్త్రీ బలముగా ఉండాలి కదా. నీ బ్రతుకు మారాలంటే కూడా నీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే బలంగా. విశ్వాసం గాలికి ఎగిరిపోయే కర్రపుల్లలా ఉండి నువ్వు పెద్ద ఇల్లు కట్టాలనుకుంటున్నావు. పెద్ద ఇల్లు కట్టాలంటే పెద్ద ఇంటి కన్నా గొప్ప విశ్వాసం నీలో ఉండాలి. ఎంతమంది వచ్చినా చెదరగొట్టబడని బహుగా వేరుపారిన విశ్వాసం నీలో. 3 విషయాలు చెప్పాను. ఇక చెట్టు చివరిది 4వ విషయానికి కూడా నేను వెళ్ళిపోతాను. 4వ విషయాన్ని కూడా మనం చదివితే బైబిల్ గ్రంథంలో 4వ విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47 నుంచి 48 వచనాలను మనం చదువుకుందామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 47 నుంచి 48 వచనాలను మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఎవడైనను నా మాట విని వాటిని గైకొనకుండిన యెడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమునకు రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించిన మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచెదినమందు వానికి తీర్పు. మొదటి విశ్వాసం అంటే అరుపులు కాదు, కేకలు కాదు, గోలలు కాదు, అసలు పరిశుద్ధాత్మే. అంతేనా కదా? బైబిల్లో అలా అరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరో తెలుసా? దురాత్మ ఏం చేస్తుందో తెలుసా? కేకలు పుట్టిస్తుంది. దురాత్మ ఏం చేస్తుందో తెలుసా? అర్థం కాని భాషలో మాట్లాడుతుంది. ఈరోజు ఎవడైనా ఒక అర్థం కాని భాషలో ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తున్నాడంటే వాడి పరిశుద్ధాత్మ కాదు, వాళ్ళు ఏముందంటే దురాత్మ. అది విశ్వాసం కాదు. అదేంటో తెలుసా? అంధవిశ్వాసం. ఎవడో చెబుతున్నాడు, అది వాడు చేస్తున్నాడు. నిజానికి అది బైబిల్ ఎప్పుడూ కూడా ఆమోదించలేదు. మొదటి విశ్వాసం అంటే అరుపులు కాదు, కేకలు కాదు, అది నీ కార్యాలలో. రెండవది విశ్వాసం అంటే ఏమిటంటే అది కోపానికి, బాధకి, సంతోషానికి అన్నిటికన్నా మించిన ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన విశ్వాసము ఎవరిలోనో ఉంటే వాళ్ళకి రక్షణ వస్తుంది. నీకు రక్షణ రావాలంటే విశ్వాసం నీలో. మూడవది, నీలో ఉన్న విశ్వాసము బలహీనమైనదైతే నీ బలమైన కోరికలను, నీ బలమైన విజ్ఞాపనను అది తీర్చలేదు. నా కొడుకుని మార్చి దేవుడా, లేకపోతే నా ఇంటిని మార్చి దేవుడా నువ్వు అడిగినప్పుడు ఇంటిని మార్చేంత గొప్ప విశ్వాసం నీలో ఉండాలి. అంతేనా కదా అండి? ఒక అంగడికి వెళ్ళిన తర్వాత ఒక వస్తువు కొనాలంటే మనం ఏం ఆలోచిస్తాము? అది కొనడానికి సరిపోయిన ధనం నా దగ్గర ఉందా? లేదనుకోండి, ఏం చేస్తాము? తక్కువది ఎంత ధనం ఉంటే అంత వస్తువు కొనుక్కుంటాం కదా. నీ ఇల్లంతటినీ మార్చు దేవుడా అని అడిగిన నీవు ఇల్లంతటినీ మారుస్తాడని నమ్మకం ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. అంతే. మాట వరుసకి మార్చు దేవుడా అంటే ఆయన ఎందుకు మారుస్తాడు? అంతేనా కదా? మార్చాలి అంటే మారుస్తాడని నమ్మకం ముందు ఎవరిలో ఉండాలంటే మనలో. నీ కుమారుని మార్చమని దేవుని అడుగుతున్నావంటే కుమారుని మారుస్తాడన్న నమ్మకం, చేస్తాడన్న నమ్మకం ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. ఓ బ్యాంక్ నుంచి ₹1,00,00,000 లోన్కి అప్లై చేసాం అనుకోండి, వాడు యాక్సెప్ట్ చేస్తాడు. చేసిన తర్వాత ప్రతిరోజు అవి మన బ్యాంకులో పడడానికి కొంత సమయం అనేది ఉంటుంది. ఆ సమయం తర్వాత ఆటోమేటిక్గా మన బ్యాంకులో క్రెడిట్ అవుతాయి. అంతేగాని ఈ సమయంలో బ్యాంక్ మేనేజర్ దగ్గరికి రోజు వెళ్ళి నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అంటే అతను ఏమైనా సమాధానం చెప్పగలడా అండి? సమయం పడుతుంది. ₹1,00,00,000 కదా, పెద్ద అమౌంట్ కదా, కొంత సమయం అనేది. ఈ సమయంలో నువ్వు ఏం చేయాలంటే ధైర్యంగా, నమ్మకంగా అతను ఇస్తాడు, నేను తీసుకుంటాను నమ్మకం ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. నీ కుమారుని మార్చునా ఇంటిని మార్చు నువ్వు అడుగుతున్నావంటే మారుస్తాడని నమ్మకం ముందు ఎవరిలో ఉండాలో తెలుసా? మనలో. ఇక 4వ విషయం, చివరి విషయం ఇప్పుడు మనం మాట్లాడుకున్నది విశ్వాసం అన్నది ఏంటో తెలుసా? నీ చివరి వరకు తీసుకువెళ్ళి ఈ లోకం అనే పాప సముద్రంలో కదా ఒక ఓడ లాంటిది, దాన్ని నువ్వు ఏం చేయాలో తెలుసా? జాగ్రత్తగా కాపాడుకో. అప్పుడప్పుడు
సముద్రం మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి చాలా కార్గో షిప్లు అంటే ఏం చేస్తూ ఉంటాయంటే ప్రపంచ నలుమూలల నుంచి సరుకులు వేరే దేశానికి చేరవేస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క కార్గో షిప్లు ఆఫ్రికా ఖండం దగ్గరికి రాగానే చాలామంది చొరబాటుదారులు, అక్రమకారులు, మన బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పైరేట్స్ అని చెబుతుంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చిన్న చిన్న పడవలు వేసుకొచ్చి గన్నులతోనూ తుపాకీలతోనూ వాళ్ళని బెదిరించి లోపల ఉన్న సరుకులు ఎత్తుకుపోతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క లోపల ఆ పడవలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు ఎక్కడి నుంచి దొంగలు వస్తారని జాగ్రత్తగా షిప్పును కాపాడుకుంటూ, ఎందుకంటే నడి సముద్రంలో ఉన్నారు కదా, సహాయం రావడానికి కూడా చాలా సమయము. ఈరోజు మనం కూడా ఎక్కడున్నామంటే పాప సముద్రంలో నీ విశ్వాసమే నీకు ఒక ఓడలా ఉంది. అయితే దీన్ని పడగొట్టాలని, దీనికి చిల్లులు పెట్టాలని, నీ ఓడని పాడు చేయాలని చూస్తున్న వారు సమాజంలో ఎంతోమంది లేరా? ఒకప్పుడు విశ్వాసులుగా బ్రతికి తర్వాత లోకంలో కలిసిపోయిన వారు లేరా? ఒకప్పుడు విశ్వాసులుగా దేవుళ్ళలో బ్రతికి తర్వాత డబ్బుకు అలవాటు పడిపోయి లోకంలో డబ్బుని తిరుగుతున్న క్రైస్తవులు లేరా? ఒకప్పుడు విశ్వాసులో బ్రతికి దేవుళ్ళందు సాగి దేవుని ఆనందపడి ఈరోజు లోకంలోనికి వెళ్ళిపోయి లోక ఆచారాల్లో కలిసిపోయిన క్రైస్తవులు లేరా? అలాంటి వారు ఎవరో తెలుసా? ఈ పాప సముద్రంలో ఓడ లేక నరకానికి కొట్టుకుని పోతున్నవారు. ఓడ ఏంటో తెలుసా? నీ విశ్వాసము. అది ఎంత బలంగా ఉంటే దాన్ని నువ్వు ఎంత బాగా దాన్ని గమనించుకుంటూ ఉంటే నువ్వు అంత బాగా కాపాడబడుతూ. ఎప్పుడు చెబుతాను, ఒక 8 మంది విశ్వాసమే వారు 100 సంవత్సరాలు వారు చేసిన విశ్వాస కార్యమే వారికి ఒక ఓడ ఇచ్చిందంట. ఆ ఓడ చేత వారు ఏం చేశారో తెలుసా? ప్రపంచం అంతా మునిగిపోయినప్పటికీ ఎంతమంది రక్షించబడ్డారంటే మనం చెబుతాము 8 మంది. ఎవరో తెలుసా? నోవాహు, అతని భార్య, అతని 3 కొడుకులు, అతని 3 కోడళ్ళు. వారిలో ఏముందో తెలుసా? విశ్వాసంతో ఓడ కట్టాలనుకున్నారు. ఓడ కడుతున్నామని గొప్ప ఓపెనింగ్, దానికి గొప్ప ఓపెనింగ్ కార్యక్రమం మాత్రమే కాదు, 100 సంవత్సరాలు ఏం చేశారో తెలుసా? కష్టపడి ఓడను ప్రారంభంలో చెప్పాను. మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి కాలంలో. ఒకవేళ ఇప్పుడు నువ్వు చనిపోతే పరలోకానికి నువ్వు తీసుకెళ్ళి నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ఇంటి బీరువాలో ఉన్న చీరలు, లేక నువ్వు సంపాదించుకున్న భూమిలో కాదని నువ్వు తీసుకెళ్ళేది ఏంటో తెలుసా? నీ భక్తి జీవితాన్ని తప్పితే నువ్వు మూటగట్టి తీసుకెళ్ళేది ఏది కూడా నీ విశ్వాసాన్ని మాత్రమే నువ్వు తీసుకెళ్ళగలవు. మరి కొర్నేలి అనబడే ఒక వ్యక్తితో మరి దేవదూత మాట్లాడుతుంటుందంట, నీ యొక్క భక్తి అంతయు నీ విశ్వాసముతో కూడిన ప్రార్థన అంతయు అంతా దేవుని సన్నిధికి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ దేవుని సన్నిధిలో లేదు. దేవుడు దాన్ని లెక్క పెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు లెక్క పెట్టలేనంత ఐశ్వర్యం కలిగిన వాడు ఎవరంటే బైబిల్ అంటే శ్రీమంతుడు ఒక దేవుడు. దేవుడు ఎవరో తెలుసా? మనుషుల 100 కోట్లు 200 కోట్లు లెక్క పెట్టుకునేంత ఆస్తి కాదంట, లెక్క పెట్టలేనంత అపర కుబేరుడు ఎవరంటే దేవుడు అంట. అలాంటి దేవుడు నీలో చూసేది నీ ఆస్తిలో, నీ చీరలో, నీ బట్టలో కాదండి. దేవుడు నుంచి ఆశించేది విశ్వాసం ఎంత బలముగా ఉంది. నా కుమారుడు నన్ను ఎంత బాగా నమ్ముతున్నాడు. ఈ లోకంలో చాలా నకిలీ విశ్వాసాలు వచ్చేసాయి కదా. దేవుని అవసరాల కోసము, దేవుని లోకంలో బాధల కోసం, లోక సంబంధమైన విషయాల కోసం నమ్ముకుంటున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అవి తీరగానే విశ్వాసం వెళ్ళిపోయిందంటే పరలోకానికి వెళ్ళే ఛాన్స్ కూడా వెళ్ళిపోయింది. ఈరోజు నువ్వు దేవుని నమ్మాలి. ఎంత బలంగా నమ్మాలో తెలుసా? నీ కోపం హద్దులు దాటిపోయినా, నీ బాధల హద్దులు దాటిపోయినా, నీ కష్టాల హద్దులు దాటిపోయినా, అనేక మంది అరిచి గీపెడుతున్నా నీ చేతుల్లో ఎప్పుడు విశ్వాసం కనబడగలిగితే అదే చెబుతున్నాడు. అంతము వరకు సహించేవాడు ఎవరో తెలుసా? ధన్యుడు. నేను పరలోకానికి తీసుకెళ్ళింది విశ్వాసం మాత్రమే, కానీ ఏది కూడా ఆఖరికి నువ్వు చేసిన దాన ధర్మ కార్యాలు కూడా పరలోకానికి తీసుకువెళ్ళవేమో, కానీ నువ్వు నీ హృదయం అందు ఎవరో ఉంచిన విశ్వాసం కాదు, మరలా చెబుతున్నాను, నీ హృదయంలో నీ దేవుని మీద నీకు నువ్వుగా పెట్టుకున్న విశ్వాసం తప్పితే పరలోకానికి తీసుకెళ్లేదంటే ఏది కూడా చిన్న విశ్వాసమా? చిన్న పడవ మాత్రమే. చిన్న పడవతో దీని ప్రపంచాన్ని ఈదగలవా? ఆలోచించు. కొంచెం పెద్ద విశ్వాసమా? ఆ కొంచెం పెద్ద పడవతో లోకాన్ని ఈదగలవా? నీ విశ్వాసం ఒక ఓడ అయితే, ఓడ చూడండి, చిన్న పడవ చూడండి, పెద్ద ఓడ చూడండి. చిన్న పడవ
మరి ఎదురుగా వచ్చే కెరటాలకు తిరగబడిపోతుంది. ఓడ తిరగబడుతుందా? ఎంత పెద్ద కెరట వచ్చినా దాన్ని చీల్చుకుంటూ ముందుకెళ్ళిపోతుంది కదా. నీ విశ్వాసము నకిలీదైన చిన్న పడవలా ఉందా? చేపలు పట్టే పడవలా ఉందా? లేక అనేక మందిని రక్షించే ఓడలా ఉందా? ఈరోజు మనం ఒక ప్రశ్నతో మిగిలిపోయాం. దానికి సమాధానాలు కూడా మనం చూసాము. నీ యొక్క విశ్వాసము నిజమైనదా, నకిలీదా? నకిలీ విశ్వాసం అరుపులరుస్తుంది, నకిలీ విశ్వాసం గోల చేస్తుంది, నకిలీ విశ్వాసం బలహీనమైనది, నకిలీ విశ్వాసం చాలా చిన్నది. నిజమైన విశ్వాసము అరవదు, కేకలు వేయదు, డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరికి ప్రశాంతముగా వారి కార్యాలే వారి బలాన్ని చూపిస్తాయి. నిజమైన విశ్వాసము అది కోపము కన్నా, పాపము కన్నా, ఆనందము కన్నా, బాధ కన్నా ఉన్నతమైనది. దానికి ఏమీ లేదంటే పరిమితులు. నీలో ఉన్న విశ్వాసం నిజమైనదైతే అది ఎంత బలమైనదంటే ఆకాశమునున్న చుక్కను కూడా కిందకు తీసుకురాగలిగిన సత్తా దానిలో ఉంది. నీలో ఉన్న విశ్వాసం గొప్పదైతే అది ఓడవలే అనేక మందికి విశ్వాసాన్ని నింపి రక్షణ పరుగులు వేయించేది కాదు. నకిలీ విశ్వాసాన్ని కలిగి ఉంటే ప్రపంచం ముందు నువ్వు క్రైస్తవుడు అనిపించుకుంటావేమో, కానీ పరలోకానికి వెళ్ళే దేవుని విషయంలో నువ్వు ఏమైపోతావంటే ఫెయిల్ అయిపోతూ. ఆలోచించండి, నీ యొక్క విశ్వాసము నిజమైనదా, నకిలీదా? ఒక 4 విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం. మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ధ్యానించి మీ విశ్వాసాన్ని మీరే పరీక్ష చేసుకుంటారని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. చివరిగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ చిన్ని సందర్భాన్ని మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంచక్కటి సమయాన్ని ఈ సందర్భాన్ని మాకు దయచేసిన కొన్నాళ్ళు తండ్రి. ఈరోజు మా జీవితంలో విశ్వాసం ఉన్నది, అతి గొప్పదిను, అది మా యందు ఉంచవలసినది అని, అదేమో మన పరలోకానికి నడిపిస్తుందని, అది గోలతోనూ అరుపులతోనూ మనుషుల మాయ మాటలతోనూ నిండినది కాదని, నీ యందు ఉంచవలసిన విశ్వాసం ఎంతో గొప్పదో మేము నేర్చుకున్నాం తండ్రి. అది క్రియల ద్వారాను, అది హావభావాలకు అతీతముగాను, అది బలమైనది గాను, చివరి వరకు ఉండేది గాను మాలో ఉండగలటకు సహాయం అనుకరించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో వేరు పారి వృద్ధి పొంది బలమైన వారు కానీ, స్థిరులైన వారు కానీ ఉండగలటకు సహాయం అనుకరించండి. ఈ వారం అంతా జరగబోతున్న కార్యక్రమాల్లో బలముగా వారి విశ్వాసంతో వాడబడగలటకు సహాయాన్ని అనుకరిస్తాను. ఎలాంటి పరిస్థితి వచ్చినా వాడబారని విశ్వాసము, ఎవరో విశ్వాసం ఉంచుతారని అపనమ్మికతో వారు ఉండకుండా వారి విశ్వాసంతో వారు ఒకరోజు విశ్వాసంతో రాజ్యాలు జయించినట్టుగా వారి కుటుంబాన్ని, కుమారులను, కుమార్తెలను కాపాడుకోగలటకు అదే విశ్వాసంతో తమ చుట్టుపక్కల ఉన్న వారికి విశ్వాసపు వెలుగును పంచగలుగుటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ మరలా తన్నే నేర్పించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుగాని మీ అందరికీ ప్రభుపేట నా వందనాలండి.